హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రవి చేపూర్. నాతో పాటుగా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మీకు హాయ్ చెప్తున్నారు. ఓకే గైస్, అసలు విషయానికి వస్తే ఈరోజు సండే కాబట్టి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఒకరోజు ఎంజాయ్ చేయడానికి అని చెప్పేసి మేము ఒక 1 డే ట్రిప్ వేసుకున్నాము. ఎక్కడికి అంటే అదేనండి, మన హైదరాబాద్కి జస్ట్ ఒక 180 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే సోమశిల అని ఉంది. ఒక బ్యూటిఫుల్ ప్లేస్. దాన్ని తెలంగాణ మాల్దీవ్స్ అని కూడా అంటారు. ఆ ప్లేస్ చూడటానికే వెళ్తున్నాం. అంతేకాదండి, మన తెలంగాణలో ఫేమస్ టెంపుల్స్ కూడా ఉన్నాయి. అలాంటి టెంపుల్స్ మన తెలంగాణలో కూడా ఉన్నాయా అని ఆశ్చర్యపోయే విధంగా ఆ టెంపుల్స్ ఉంటాయి. తమిళనాడులో ఏ విధంగా అయితే ఉంటాయో ఆ టెంపుల్స్, అదేవిధంగా మన తెలంగాణలో మన హైదరాబాద్కి అతి దగ్గరలో కూడా ఉన్నాయి. ఆ టెంపుల్స్ని కూడా విజిట్ చేస్తున్నాం ఈరోజు మనం. ముందుగా మేము హైదరాబాద్ నుంచి ఎర్లీ మార్నింగ్ 3:30కి మేము అక్కడ నుండి బయలుదేరాము. ఫస్ట్ మేము బీచ్పల్లికి వెళ్తున్నాం. బీచ్పల్లిలో ఏంటి అంటే అక్కడ ఒక ఫేమస్ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. ఆ టెంపుల్కి వెళ్తున్నాం. ఫస్ట్ దర్శనం అక్కడ చేసుకుంటున్నాము. ఈ టెంపుల్ అనేది కృష్ణానది ఒడ్డుపైన ఉంటుంది. మనకు అక్కడ కనిపిస్తుంది కదా, అదే ఆంజనేయ స్వామి టెంపుల్. ఇది హైవేకి పక్కనే ఉంటుంది. పెబ్బేరుకు దాదాపు ఒక 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇక్కడ నుండి కర్నూలు కూడా మనకు చాలా నియరెస్ట్ ప్లేసే. అలాగే శక్తిపీఠమైన అలంపూర్ జోగులాంబ అమ్మవారి టెంపుల్ కూడా ఇక్కడ నుంచి మనకు 35 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ టెంపుల్ కూడా చాలా పురాతనమైన టెంపులే. కాకపోతే కన్స్ట్రక్షన్ చేశారు కాబట్టి కొంచెము ఓల్డ్ టెంపుల్లా కనిపించదు. కాకపోతే ఇక్కడ ఆంజనేయ స్వామిని ఇక్కడికి వచ్చే భక్తులు తాము చేసిన తప్పులను మన్నించి వారి వారి కోరికలను నెరవేరుస్తారని ఇక్కడికి వచ్చే భక్తుల విశ్వాసం. రైనీ సీజన్లో వస్తే కనుక పక్కనే కృష్ణానది ఉంది. కృష్ణానదిలో ఫుల్గా వాటర్ వచ్చినప్పుడు అక్కడ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అలాగే నదిలో స్నానం చేసి స్వామివారిని వచ్చి దర్శనం చేసుకుంటారు భక్తులు. ఇక్కడ ఫుల్గా వాటర్ వచ్చాయంటే కనుక ఈ ప్లాట్ఫామ్ మొత్తం వాటర్ అయి ఉంటుంది. ఒక్కోసారి గుడి లోపలి కూడా వాటర్ వస్తూ ఉంటుంది. ఈ నది ఒడ్డుననే ఇక్కడ ఇంకో రామాలయం కూడా ఉంది. ఈ టెంపుల్లో శ్రీ లక్ష్మీ, హయగ్రీవ మరియు జ్ఞాన సరస్వతి టెంపుల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసుకుని మనం వెళ్ళొచ్చు. ఇక్కడ ఎవరైనా నైట్ స్టే అవ్వాలి అంటే ఈ టెంపుల్కి సంబంధించిన రూమ్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఈ టెంపుల్కి సంబంధించిన రూమ్సే. ఈ రూమ్స్కి 500 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అలాగే బయట ఈ టెంపుల్కి బయట కూడా ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్, ఒక ఫంక్షన్ హాల్ లాంటివి ఉంది. అక్కడ కూడా రూమ్స్ ఉన్నాయి. అక్కడ కూడా మనము నైట్ స్టే అవ్వచ్చు. మేము ఇక్కడ దర్శనం చేసుకొని ఒక 1 అవర్ వరకు ఇక్కడే స్పెండ్ చేసామన్నమాట. ఇప్పుడు టైం వచ్చేసి 8:45 అలా అవుతుంది. ఇక్కడ నుండి మేము శ్రీరంగపురానికి వెళ్తాం. శ్రీరంగపురం ఇక్కడ నుండి మనకు జస్ట్ ఒక 23 కిలోమీటర్స్ వస్తుంది. ఒకవేళ మీరు హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా శ్రీరంగపురం వెళ్ళాలన్నా అక్కడికైనా వెళ్ళొచ్చు. మీరు ఇక్కడ బీచ్పల్లి స్కిప్ చేసి మీరు అటన్నా వెళ్ళొచ్చు. అది కొత్తకోట దాటిన తర్వాత, కొత్తకోట నుండి ఒక 15-20 కిలోమీటర్స్ పాస్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మనం వెళ్ళాలి శ్రీరంగపురానికి. ఓకే గైస్, మనం ఇప్పుడు శ్రీరంగపురం టెంపుల్కి అతి దగ్గరలో ఉన్నాము. లెఫ్ట్ సైడ్లో ఒక కోనేరు ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు టైం ఉంటే కనుక ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇక్కడ ఉంటుంది, అది చూడండి. మాకు టైం ఉంటే కనుక నేను రిటర్న్లో చూపిస్తాను. ఈ టెంపుల్ చుట్టూ కూడా 3 వైపులో వాటర్ ఉంటుంది. ఒకవైపు ఇగో ఈ రోడ్ ఉంటుంది అనమాట. అంటే ఒక ద్వీపంలా ఉంటుంది. ఇక్కడ ఒక కొండలా ఉంటుంది. కొండ పైన ఈ టెంపుల్ ఉంటుంది. ఇక్కడ స్వామివారు వచ్చేసి శ్రీరంగనాయక స్వామి అని పిలువబడతారు. శ్రీరంగంలో శ్రీరంగనాథ స్వామి ఎంత ఫేమసో మన తెలంగాణలో కూడా శ్రీరంగపురంలో శ్రీరంగనాయకుడిగా ఇక్కడ పేరు పొందారు. అంటే ఇక్కడ కూడా శ్రీరంగనాయక స్వామి, పద్మనాభ స్వామి, విష్ణుమూర్తి అన్న అందరూ ఒకటే కదా. ఆ స్వామియే ఇక్కడ కొలువై ఉన్నారు. ఈ టెంపుల్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. లోపల ఆర్కిటెక్చర్ మాత్రం చాలా 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 బాగుంటుంది. మన తమిళనాడులో టెంపుల్స్ ఏ విధంగా అయితే ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది లోపల. కాకపోతే ఈ టెంపుల్ గురించి చాలా మటుకు చాలామందికి ఎవరికీ తెలియదు.
ఇది చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ టెంపుల్ని మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి. ఈ టెంపుల్లోకి మనం అడుగు పెట్టగానే పక్షుల కిలకిల రాగాలతో మనకు స్వాగతం పలుకుతున్నట్టుగా ఉంటుంది. అంత సైలెంట్గా ఉంటుంది. అలాగే చుట్టూ కూడా నీరు ఉండి మధ్యలో ఈ టెంపుల్ ఉండి ఈ టెంపుల్లోకి మనం రాగానే ఒక ప్రశాంతమైన పాజిటివ్ ఎనర్జీ అనేది మనలోకి వస్తుంది. మనకు తెలియకుండానే ఒక వేరే ప్రపంచంలోకి వెళ్ళినట్టుగా ఉంటుంది ఈ టెంపుల్లోకి రాగానే. సో గాయ్స్, ఈ టెంపుల్లో మనకు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అలో లేదు, అక్కడ దిగనివారు కూడా. సో అందుకని నేను బయటనే చూపిస్తున్నాను. మాకు ఇక్కడ ఈ దర్శనం అన్నీ చేసుకొని ఇప్పుడు మేము బయలుదేరుతున్నాము. టైం ఇప్పుడు అరౌండ్ 10:30 అలా అవుతుంది. ఇప్పుడు సోమశిలకు వెళ్ళాలి. సోమశిల ఇక్కడ నుంచి ఒక 55 కిలోమీటర్స్ చూపిస్తుంది. అంటే మనకు ఒక 1.5 అవర్ అలా జర్నీ ఉంటుంది. రోడ్ ఎలా ఉంటుందో తెలీదు. సో రోడ్ బాగుంటే కనుక 1 అవర్లో వెళ్ళిపోతాం మ్యాక్సిమం. మేము ఇప్పుడు కొల్లాపూర్కు ఎంటర్ అయ్యాము. కొల్లాపూర్ నుండి సోమశిల అనేది దాదాపు ఒక 7 to 8 కిలోమీటర్స్ ఉంటుంది. ఇప్పుడు టైం వచ్చేసి 12:20 అలా అవుతుంది. అంటే మాకు మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ఫాస్ట్కు టైం పట్టింది. రోడ్ అయితే బాగానే ఉంది. సో అందుకని మేము చాలా త్వరగానే వచ్చాము. మనము సోమశిలకు డైరెక్ట్గా హైదరాబాద్ నుంచి రావాలి అంటే మనకు ఇంకో రూట్ కూడా ఉంది. అది ఏంటి అంటే శ్రీశైలం రూట్లో కూడా రావచ్చు అనమాట. అది మనకు దాదాపు ఒక 190 కిలోమీటర్స్ ఉంటుంది హైదరాబాద్ ఇక్కడికి. మేము వేరే టెంపుల్స్ కూడా మేము చూసుకోవాలి కాబట్టి మేము కర్నూలు రూట్లో వచ్చామన్నమాట. మనం శ్రీరంగపురం నుంచి వచ్చేటప్పుడు మనం ఫస్ట్ జెట్ప్రోల్ అన్నా వెళ్ళొచ్చు, లేదంటే ఫస్ట్ సోమశిల అయినా రావచ్చు. ఏ విధంగా అది మన కంఫర్ట్ని బట్టి మనం వెళ్ళొచ్చు. ఒకవేళ నాన్ వెజ్ తినాలి అనుకునే వాళ్ళైతే కనుక ఫస్ట్ జెట్ప్రోల్ టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఆ టెంపుల్ కూడా చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ టెంపుల్కి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత సోమశిలకు రండి. లేదు అంటే కనుక ముందుగా సోమశిలకు వచ్చి అక్కడికి వెళ్ళొచ్చు వెజ్ తినే వాళ్ళైతే కనుక. వెజ్ నాన్ వెజ్ నేను ఎందుకు అంటున్నాను అంటే సోమశిలలో ఫిష్ అనేది చాలా ఫేమస్. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై ఇక్కడ హోటల్స్లో ఇక్కడ చాలామంది చేసేవాళ్ళు ఉంటారు. అక్కడ ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటారన్నమాట. సో అందుకని నేను ఫిష్, నాన్ వెజ్, వెజ్ అని చెప్పాను. సో ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే మీరు సోమశిల లోపలికి వెళ్ళకన్నా ముందే ఇక్కడ హోటల్స్ ఉన్నాయి. ఈ హోటల్స్కి వచ్చేసి మీరు అడ్వాన్స్గా మీకు కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ అనేవి ఆర్డర్ ఇస్తే బెటర్. ఎందుకంటే మీరు మొత్తం తిరిగి వచ్చే లోపు మీకు ఫుడ్ అనేది రెడీ అవుతుంది. లేదా మీరు ముందుగానే లంచ్ చేసి వెళ్ళాలనుకుంటే కనుక ముందుగానే లంచ్ చేసి మీరు లోపలికి వెళ్ళొచ్చు. గైస్, ఇప్పుడు వాటర్ అనేది ఇంకా ఎక్కువగా లేదు. ఎందుకంటే వర్షాలు అవి ఇంకా పడలేదు కాబట్టి వర్షాలు అవన్నీ ఫుల్గా పడితే కనుక వాటర్ ఫుల్గా వస్తే కనుక ఈ టోటల్ ఇక్కడ దాకా మనకు వాటర్ ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే వాటర్ లేవు కాబట్టి మనం దాదాపు ఒక 1/2 కిలోమీటర్ వరకు లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి. ఈ సోమశిల బ్యాక్ వాటర్ అనేది ఎందుకు ఫేమస్ అయినంటే మనకు శ్రీశైలం అనేది ఇక్కడ నుంచి మనకు దగ్గరే ఉంటుంది. శ్రీశైలంలో డ్యామ్ ఉంది కాబట్టి స్టోరేజ్ వాటర్ అన్నీ కూడా వర్షాలు పడి వరదలు వచ్చేసి పైనుంచి వచ్చే వాటర్ అన్నీ కూడా ఇక్కడ స్టోరేజ్ అవుతాయి అన్నమాట. అప్పుడు ఈ టోటల్గా ఈ ఏరియా మొత్తం వాటర్తో నిండిపోయి ఉంటుంది. అప్పుడు చూడటానికి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఐ థింక్ మేము ఒక రాంగ్ టైంలో వచ్చాము మేము. యాక్చువల్గా అంటే ఆగస్టు తర్వాత వస్తే కనుక వాటర్ ఫుల్గా ఉంటుంది ఇక్కడ. సో మీరు ఇక్కడ సోమశిల రావాలి అంటే కనుక ఆగస్టు, సెప్టెంబర్ ఆ టైంలో మీరు ప్లాన్ చేసుకుంటే కనుక మీరు చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఈ కొండలు కోనలు మధ్యన కృష్ణమ్మ వడిలో జాలువారిన ఈ నీటిపైన పడవ ప్రయాణం చేస్తుంటే ఆ కిక్కే వేరబ్బా. చూడటానికి 2 కనులు మనకు సరిపోవు.
చూస్తున్నారు కదా, ఇప్పుడు వాటర్ లెవెల్ అనేది చాలా చాలా తక్కువగా ఉన్నాయి. ఇంకా వర్షాలు అనేది స్టార్ట్ అవ్వలేదు కదా. సో ఒకవేళ వర్షాలు స్టార్ట్ అయిపోయి ఫుల్గా వాటర్ వస్తే ఇగో ఈ విధంగా నిండు కుండలా ఈ విధంగా ఉంటుంది. గాయస్, ఇంకో విషయం ఏంటి అంటే ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది, సంగమేశ్వర టెంపుల్, శివుడి టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ అనేది ఈ నది మధ్యలో ఉంటుంది. ఆ సంగమేశ్వర టెంపుల్ అనేది టోటల్గా వాటర్ వచ్చినప్పుడు టోటల్గా టెంపుల్ అనేది 95% నీటిలో మునిగిపోతుంది. సో మనం ఆ టెంపుల్కి వెళ్ళాలి అంటే వాటర్ లెవెల్ తక్కువ ఉన్నప్పుడే మాత్రమే వెళ్ళగలుగుతాం. వాటర్ వచ్చినప్పుడు మాత్రం మనం ఆ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోలేము. సో ఇప్పుడు వాటర్ లేదు కాబట్టి ఇక్కడ నుంచి మనకు ఆ ఒడ్డు కనిపిస్తుంది కదా, ఆ ఒడ్డుకు మనము ఈ పడవలో వెళ్ళాలి. ఈ పడవలో వెళ్ళాలి అంటే కనుక వీళ్ళు 100 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు వెళ్ళటానికి. రావడానికి కూడా 100 రూపాయలు. 100 రూపాయలు అనేది చాలా ఎక్కువనే ఉంది. జస్ట్ మనకు ఒక 2-3 మినిట్స్ కూడా ఉండదు ఇక్కడ నుంచి మనం ఆ ఒడ్డుకు వెళ్ళడానికి. వీళ్ళు 100 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. మామూలు టైంలో వస్తే కనుక ఇంతగా తీసుకోరు. మనం ఆ ఒడ్డుకు వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మనం ఆటోలో వెళ్ళాలి. అక్కడ ఆటో చార్జెస్ ఎంత అనేవి మనం అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం. మేము పడవలో వచ్చాం కానీ ఏమంతగా ఎంజాయ్మెంట్ అనేది అనిపించలేదు. ఇక్కడ వాటర్ ఉన్నప్పుడు మాత్రము ఈ స్టార్టింగ్ నుంచి ఆ టెంపుల్ దగ్గర తీసుకెళ్తారు పడవలో. ఆ టైంలో మాత్రం చాలా అద్భుతంగా ఉందని అనుకుంటున్నాను నేను. ఇప్పుడు మాత్రం అంత చప్పగా ఉంది, ఏం లేదు. సో ఇప్పుడు మేమైతే ఆటో కోసం వచ్చాము. ఇక్కడ ఆటో వాళ్ళు ఒకరొకరికి 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి సంగమేశ్వర టెంపుల్ వెళ్ళటానికి, మళ్ళీ అక్కడ నుండి ఇక్కడికి రావడానికి 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ నుండి ఆ టెంపుల్ వెళ్ళటానికి ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది. మేము సంగమేశ్వర టెంపుల్కి వచ్చాము. మాకు దాదాపుగా ఆటోలోనే ఒక 10 మినిట్స్ పట్టింది. ఎందుకంటే చూశారు కదా, ఈ నది మధ్యలో నుంచి వెళ్ళాలి. సో బాగోదు. దాని తర్వాత రోడ్ అనేది ఉంది, అది వేరే రూట్ అనమాట, ఆత్మకూరు వెళ్ళే రూటు. ఆ రూటు కొంచెం బాగానే ఉంది. మనము ఇక్కడ ఈ స్వామివారిని దర్శనం చేసుకోవాలంటే సంవత్సరానికి ఒక 4 నెలల మధ్యలోనే మనం స్వామివారిని దర్శనం చేసుకోవాలి. దాని తర్వాత స్వామివారు మనకు దర్శన భాగ్యాన్ని ప్రసాదించరు. ఎందుకంటే ఇక్కడ టోటల్గా వాటర్ ఫిల్ అయి ఉంటుంది కాబట్టి. గుడియే క్లోజ్గా ఉంటుంది మునిగిపోయి నీళ్ళల్లో. ఓకే గైస్, మేము స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ యువతలి ఒడ్డుకు రిటర్న్ అయిపోయాము. అక్కడికి వెళ్ళేసి మేము లంచ్ చేసుకొని అక్కడ నుండి జెట్ప్రోల్కి వెళ్ళాలి. జెట్ప్రోల్లో మదన గోపాలకృష్ణ స్వామి ఆలయం ఉంటుంది. చాలా అద్భుతమైన టెంపుల్. అలాంటి టెంపుల్ అనేది మన తెలంగాణలో ఉంది అన్న విషయం చాలా మటుకు తెలియదు, ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకు తప్ప. చాలా చాలా అద్భుతంగా ఉంటాయి. అలాంటి టెంపుల్ మన తెలంగాణలో ఉన్నందుకు మనం చాలా గర్వపడాలి కూడా. మీరు సోమశిలకి వస్తే కనుక జెట్ప్రోల్కి మాత్రం ఖచ్చితంగా వెళ్ళిరండి. ఎందుకంటే చూడవలసిన ప్లేస్ కూడా అది, మంచి టెంపుల్ అది. సో ఇప్పుడు ఇక్కడే మనకు ఇంకో టెంపుల్ కూడా ఉంది. మేము లంచ్ చేసే వరకు మాకు టైం ఉంటే ఆ టెంపుల్కి వెళ్తాను, ఆ టెంపుల్ చూపిస్తాను. లేదు అంటే ఆ టెంపుల్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు కాబట్టి మేమైతే స్కిప్ చేసేస్తాము. మీరు చూడాలనుకుంటే కనుక మీరు చూడొచ్చు. మేము కొల్లాపూర్ నుంచి 5:30కి జెట్ప్రోల్కి బయలుదేరాము. ఎందుకంటే మాకు లంచ్ చేసుకున్నారు, కొంచెం లేట్ అయింది. సో ఇక్కడ నుంచి మేము ఇప్పుడు 5:30 అవుతుంది. మేము 5:45 వరకు జెట్ప్రోల్కు వెళ్ళిపోతాం. మేము
ఆ టెంపుల్లో ఒక 1 అవర్ అలా స్పెండ్ చేసేసి పెవిలియన్ టు హైదరాబాద్. జటప్రోలు ఈ టెంపుల్ మెయిన్ గోపురం చూశారా, దాదాపుగా 7 అంతస్తులు ఉంటుంది. ఈ టెంపుల్ చాలా విశాలమైన ప్రదేశంలో కట్టారు. ఈ టెంపుల్ ఎప్పటిది అంటే 16వ శతాబ్దంలో కట్టారు ఈ టెంపుల్ని. అది కూడా విజయనగర సామ్రాజ్య నిర్మాణ శైలిలో ఈ గుడిని నిర్మించారు. ఇక్కడ ఉండేది మెయిన్ గర్భగుడిలో శ్రీకృష్ణుడు తన భార్యలతో రుక్మిణీదేవి సత్యభామలతో మదన గోపాలునిగా స్వామివారు ఇక్కడ కొలువై ఉన్నారు. ఈ టెంపుల్లో కూడా ఆర్కిటెక్చర్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ పైన గుడి పైన చిన్న చిన్న శిల్పాలు కానీ పెద్ద శిల్పాలు కానీ చాలా అద్భుతంగా ఉంటాయి. మన దౌర్భాగ్యం ఏంటి అంటే చరిత్రహీనులైన ముస్లిం రాజులు మన టెంపుల్స్ అన్ని డ్యామేజ్ చేశారు కదా, అలాగే ఇక్కడ కూడా ఈ టెంపుల్లో కూడా చాలా మటుకు డ్యామేజ్ చేశారు. చాలా శిల్పాలు వాటిని మొత్తం చెక్కేశారు. సో గైస్, ఈ టెంపుల్ గురించి మనం చెప్పుకునేది చాలా ఉంది. చరిత్ర కానీ ఈ టెంపుల్ యొక్క ఇంపార్టెన్స్ చాలా చాలా ఉంది. సో నేనేమనుకుంటున్నానంటే ఈ టెంపుల్ గురించి ఒక స్పెషల్ వీడియో చేయాలి అనుకుంటున్నాను. ఆ వీడియోలో టోటల్ డీటెయిల్గా నేను చెప్తాను ఈ టెంపుల్ గురించి, హిస్టరీ గురించి. మా 1 డే ఈ ట్రిప్లో ఒక అద్భుతమైన టెంపుల్స్ చూసాము. రంగనాథ స్వామి టెంపుల్, తర్వాత ఈ టెంపుల్, సోమశిల ప్రాజెక్ట్లో చాలా ఎంజాయ్ చేశాము. కాకపోతే మేము ఎక్స్పెక్ట్ చేసిన దాంట్లో చాలా తక్కువగా ఉంది. మా ఎక్స్పెక్టేషన్స్ అన్నీ రివర్స్ అయిపోయినాయి సోమశిలలో. సో అంటే రాంగ్ టైంలో మేము వచ్చాం కాబట్టి. సో మీరు మాత్రం టైం చూసుకొని ఆగస్టు తర్వాత మీరు వస్తే కొంచెం బాగుంటుంది. సో ఆ టైంలో మీరు ప్లాన్ చేసుకోండి, వాటర్ ఫుల్గా ఉన్న టైంలో. ఇంకా డిసెంబర్, నవంబర్ ఆ టైంలో అయితే ఇంకా చాలా ఉంటాయి. సో గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. ఓకే గైస్, హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.